హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ టెకీ ఇన్ తెలుగు. నా పేరు వెంకట్. ఈరోజు నేను చేసే వీడియో చాలామందికి యూజ్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. జనరల్గా మనం మైక్రోసాఫ్ట్లోని వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లేదంటే నోట్ ప్యాడ్లో కానీ మనం టైపింగ్ చేస్తాం. టైపింగ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో టైప్ అవుతుంది, కానీ మనకి లోకల్ లాంగ్వేజ్లోని చాలా సింపుల్ వేలోని మనం టైప్ చేసుకోవచ్చు. అనుస్క్రిప్ట్ ఇవన్నీ అయితే అవసరం అయితే లేదు. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. గూగుల్లో భాషా ఇండియా అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ సెకండ్ భాషా ఇండియా డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి నేను తెలుగు డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ కింద మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ తెలుగు మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసి ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి. మనకి టూల్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయ్యింది. విండోని అయితే క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ బాటంలో మీకు ఈఎన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్ అనేవి రెండు లాంగ్వేజెస్ హైలైట్ అవుతాయి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మనం టైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఇంగ్లీష్లో టైపింగ్ చేస్తూ ఉంటే మనకి తెలుగులో కూడా కిందన హైలైట్ అవుతూ ఉంటాయి. మనకి చాలా వర్డ్స్ అయితే దానికి సిమిలర్గా ఉన్న వర్డ్స్ చాలా వస్తాయి. మనం ఏది కావాలంటే అది తెలుగులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఒక్క లాంగ్వేజ్ అనే కాదు, ఇంకా తమిళ్ కానీ, హిందీ కానీ, మరాఠీ, ఇవి ఏ లాంగ్వేజ్ కావాలన్నా దానికి సంబంధించిన టూల్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం టైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ మళ్ళీ టైపింగ్ చేస్తుంటే మనకి ఇంగ్లీష్లోనే వస్తూ ఉంటుంది. అలాగే తెలుగు, ఇంగ్లీషు, ఇంకా వేరే ఏదైనా లాంగ్వేజ్ ఉన్నా మనం అది పెట్టుకొని మనం టైపింగ్ మనకి ఇష్టమైన లాంగ్వేజ్లో టైప్ చేసుకోవచ్చు. హిందీ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ హిందీ అని కనిపిస్తుంది కదా, ఆ హిందీ టూల్ అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మళ్ళీ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఈ కిందకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సేమ్ మన తెలుగు ఎలా అయితే మనం టూల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చెక్ బాక్స్ టిక్ చేసి ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. విండో అయితే క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ బాటంలోని లాంగ్వేజ్ టూల్స్లోని హిందీ లాంగ్వేజ్ అయితే హైలైట్ అవుతుంది. అది సెలెక్ట్ చేసి మనం టైపింగ్ చేస్తే మనకు కంప్లీట్గా హిందీలోనైతే వస్తుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా హిందీలో టైప్ అవుతుంది. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకొని టైపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్ మీద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.